దేవుని వాక్యం ఇప్పుడు కూడా సజీవమైనది అని వాక్యం సెలవిస్తుంది. వాక్యము సజీవమైనది కనుక వాక్యము వినేవారిని కూడా సజీవుల గుంపులోనికి చేర్చుతుంది. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యము చేత మనుషులు దేవుని దగ్గరకు నడిపించబడుతున్నారు. దేవుని దగ్గరకు నడిపించబడుతున్న ప్రతి మనిషి దేవుని రక్తము చేత కడగబడి నరకానికి వెళ్ళబోతున్నటువంటి మనుషులందరూ దేవుని రాజ్యం వైపుకు పరుగులు పెడుతున్నారు. కారణం దేవుని యొక్క వాక్యం. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా ఒక మనిషినో, ఒక వక్తనో, ఒక ప్రవక్తనో, ఒక గొప్ప వరమ కలిగిన వ్యక్తులను, లేదా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సేవకులను మనం వెంబడిస్తే ఎప్పటికైనా విశ్వాస జీవితం ప్రమాదమే. మన విశ్వాస జీవితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. మన విశ్వాసంగా దేవుడు ఎప్పుడు స్థిరపరచబడగలము. ఆ విశ్వాసంతో మనము ఎప్పుడు పరలోకానికి వెళ్ళగలమంటే కేవలము దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వెంబడించటం వలన అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని వెంబడించిన వాడు చనిపోయినట్లు కానీ, పడిపోయినట్లు కానీ, తుడిపోయినట్లు కానీ, వెనదిరిగినట్లుగా కానీ, వెనకబడినట్లుగా కానీ, శపించబడినట్లుగా కానీ, నష్టపోయినట్లుగా కానీ, నరకానికి వెళ్ళినట్లుగా కానీ చరిత్రలో లేదో. నువ్వు నమ్మితే దేవుని నమ్మాలి. ఆ తర్వాత నమ్మేది ఏదైనా ఉందంటే కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆ వాక్యం నమ్మిన వారు చెడిపోరు, పడిపోరు, కుంగిపోరు, దేవునిలో నుండి వైదొలగరు, వెనుదిరగరు. దేవుని కొరకు నిలబడతారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని రాజ్యానికి చేస్తారు.